బిగ్ బాస్తో ఫేమస్ అయిన తనూజ గారు అందరికి తెలిసిందే. తర్వాత ఆవిడకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా. అయితే తాజాగా ఆవిడ ఎవరైతే పర్సన్ ఉన్నారో కొంచెం ఓవర్గా డోస్ వెళ్ళి కామెంట్ అయితే చేశారనమాట. ఆవిడ ప్రతిస్పందిస్తూ ఈ విధంగా మాట్లాడారు. అసలు ఆవిడ ఏం మాట్లాడారు? సో బిగ్ బాస్ సీజన్ 9 అంతా కూడా మనకు ఎక్కువగా వినిపించిన పేరు ఎవరిది అంటే ముఖ్యంగా విన్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ పడాల కన్నా కూడా తనూజ గారి పేరు అనేది స్టార్టింగ్ అంటే షో స్టార్టింగ్ నుంచి కూడా ఎండ్ అయిపోయిన తర్వాత స్టిల్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఇంకా కూడా తనూజ గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో తను ఆల్రెడీ మనకు తెలుసు సీరియల్స్ ద్వారా చాలా ఫేమ్ అయ్యారు. ఆ ఫేమ్తో ఇక్కడ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా ఫేమ్ రావడం అండ్ చాలామంది కూడా బిగ్ బాస్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం తెలుగు సీజన్లో ఒక లేడీ విన్నర్ అవ్వబోతుంది అని చెప్పేసి తనూజ గారి గురించే మాట్లాడుకున్నారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పడాల విన్ అవ్వడం అండ్ తనూజ గారు రన్నర్ అప్ అవ్వడం మనం చూసాం. సో అయినప్పటికీ కూడా తన గురించి మాట్లాడుకోవడం మాత్రం ఎక్కడ కూడా మానేయలేదు. సో మనందరికీ తెలుసు పవన్ సాయి మరి వాళ్ళిద్దరు కలిసి ఒక సీరియల్ చేశారు, ముద్దమందారం అనే సీరియల్. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు మంచి అంటే ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పవన్ సాయికి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయిందన్నమాట. సో చాలా మంది వీళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారు, ఇట్లా రకరకాలుగా చాలా మంది అప్పట్లో రూమర్స్ క్రియేట్ చేశారు. మనందరికీ తెలిసిందే ఇద్దరు ఒక చోట కనిపించినప్పుడు ఇంకా వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసి అది సీరియల్స్లో కావచ్చు సినిమాల్లో కావచ్చు ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. సో ఆల్రెడీ పవన్ సాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పటికి కూడా వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సీజన్ 9 బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా పవన్ సాయి రావడం అంటే ఆ సీరియల్ టీం రావడం తన్ని విష్ చేయడం కూడా మనం చూసాము, గెలవాలని కోరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ మాటలు వాళ్ళు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత చాలామంది అందరూ కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ఎక్కడొక చోట ఫ్యాన్స్తో మాట్లాడడం కానీ మనం చూసాం. కానీ తనుజ ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది ఫస్ట్ టైం ఫ్యాన్స్తోని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఒక నెటిజన్ వచ్చేసి డైరెక్ట్గా ఒక కామెంట్ చేశారనమాట. పవన్ సాయి వైఫ్ యొక్క కర్మ నేను వదిలిపెట్టదు, ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది తన ఉసురు అనేది అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇంకా దాన్ని తట్టుకోలేకపోయేటువంటి తనూజ గారు ఒక స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు. నా కర్మ అంతా కూడా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను. ఫస్ట్ నీ ఫోకస్ అంటే నీ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో, నీ కర్మ మీద నీ ఫోకస్ పెట్టుకో. ఈ విధంగా ఫేక్ ఐడీలతోని వచ్చేసి కామెంట్లు పెట్టడం కాదు, నీ గురించి నువ్వు చూసుకో అని చెప్పేసి స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చిందనమాట. సో దానికి సంబంధించినటువంటి ఆ ఒక రిప్లై మాత్రం ఇప్పుడు చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ విషయంలో చాలామంది ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటారు. సో వాళ్ళు ఒక సీరియల్ కానీ సినిమా కానీ లేకపోతే పలానా ఏది కలిసి చేసినా కూడా ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది వాళ్ళ మధ్య పెరుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళు అదే విధంగా ముందుకు వెళ్తూనే ఉంటారు. సో అంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది రకరకాలుగా చాలామంది మాట్లాడడం కూడా తప్పు కాదు అని చెప్పేసి అయితే దీనికి రిప్లైగా చాలామంది కూడా మాట్లాడుతున్నారు.